మీరు దేవుడు లాంటి వారు సార్. ఎవరు మీరు? నేను రాదు సార్, నేను చంద్రాన్ని. మమ్మల్ని అప్పుడే మర్చిపోయారు సార్. షావుకారు సుబ్బయ్య గారి కొడుకును. ఓహో, సుబ్బయ్య గారి అబ్బాయిలా మీరు? మీరెవరో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చారనుకున్నాను. మీరు సహాయం చేయకపోతే చిన్నగా మేము అక్కడికే వెళ్లాల్సి వస్తుంది సార్. ఏం సహాయం కావాలి? ధన సహాయం. డబ్బు. డబ్బా? ఎస్ సార్. మాలాంటి 10 కంపెనీలకు హెడ్ ఆఫీస్ పెట్టి నడపగలిగిన పెద్ద మనిషికి డబ్బు కావాలా? ఆ రోజులు పోయాయి సార్. అయ్యా గోపాలం గారు, నీకు ఇంకా విశ్వాసం పోలేదు. ఎరా ఇదెంత? 5 రూపాయల కట్ట. ఇది 10 రూపాయల కట్ట. 10 రూపాయల కట్ట నాకు, 5 రూపాయల కట్ట వీడికి. ఇదెంత? మాకు ఇంకా చెత్తారా రాలేదు సార్. దట్ ఈస్ ఓన్లీ 1 రూపీ. డబ్బు విషయంలో మీకు ఎప్పుడు కళ్ళు మూసుకుపోయింది? లేదులేండి, మా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాం. అవును సార్. వెరీ గుడ్, సంతోషం. అయితే మీకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. దేవుడు లాంటి తండ్రి నిర్లక్ష్యం చేసిన మీ ముఖం కూడా చూడను. పోండి బయటికి, వెళ్ళండి. ఇదిగో గోపాలం, మా ఇంట్లో సద్దెనందున్న విశ్వాసానికేనా ఆ రూపాయి సోడ తాగుతాను. ఇంగ్లీష్ తిడుతున్నావా? డబ్బు మదవరా, జోబులో పెట్టుకో. ఒరే ఒరే హనుమంతు, ఒరే 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 ఆగండి రా. ఎవడ్రా వీడు? నన్ను ఒరే అంటాడు. ఎవడో బికారు రావుడ్రా. నేను రా, చంద్రన్. మర్చిపోయారా? ఓహో నువ్వా? ఏమిటి కథ? చాలా కష్టాలు ఉన్నాను. ఒరే 100 రూపాయలు అప్పిరా. 100? నూరాల్సిందే. ఒరే ఒరే, మీకోసం నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాను రా. ఖర్చు పెట్టింది నా కోసం కాదు, నీ గొప్పతనం చాటుకోవడానికి తగలెట్టావు. ఎవరితో ఆడపిల్ల రాగానే స్నేహితులందరినీ వదిలిపెట్టావు. తెచ్చిందే అయితే పారేయండి. చూసావన్నయ్య, ఎంత అన్నం పారేశారో. ఎందుకో ఈగ పడిందంట. ఈగ పడితే మాత్రం ఇంత అన్నం పారేస్తారా? ఈగనే తీసి పారేస్తే పోలా? మన కంచం మీద ఈగ డైవ్ చేసిందని, దోమ దూరిందని తింటున్నాం ఎన్నిసార్లు విడిచిపెట్టి పోలే. అన్నయ్య, ఏయ్ ఎంతకాలం ఇది తిండి తింటాంరా? ఏం చేస్తాం, ప్రాణాలు నిలుపుకోవాలంటే ఏది పడితే తినాలి, ఏ పనైనా చేయాలి. నాకేం పని చేతనవుతుంది చెప్పు? చదువుకున్నావుగా, బీకామ్ ఆనర్స్. డిగ్రీ అయితే వచ్చింది కానీ చదువు అవ్వలేదే. నాకు వచ్చింది కారు డ్రైవింగ్ ఒక్కటే. ఇంత డబ్బు ఖర్చు పెట్టి చివరకు ఈ డిగ్రీ అన్నమాట సంపాదించింది. సిగ్గుపడి ఏం లాభం? ముందు ఇది కొట్టి తర్వాత నేను ఉద్యోగం చేసి పడి. నేను సోమయ్య, నేను. ఇప్పుడు నన్ను నువ్వే ఆదుకోవాలి. ఇక్కడ కూడా దాపనిచ్చావా? నీ బాకీ వదులుకున్న తర్వాత నా వ్యాపారం ఎంత వృత్తయింది. మళ్ళీ నీకు అప్పెట్టానా? నా పని దివాడే. అదే అప్పు కోసం రాలేదు సోమయ్య, ఏదైనా పని ఇప్పించు. నీ ఇష్టం, ఏ పనైనా సరే. ఎంత మాట సుబ్బయ్య గారు అబ్బాయి, నువ్వు నా దగ్గర పని చేయటమా? వద్దు బాబు వద్దు. సోమయ్య, సచ్చిన పావును ఇంకా ఎందుకు చంపుతావు? ఆస్తితో పాటు అహంకారము పోయింది. నువ్వేం పని చెప్పినా చేస్తాను. ఏం పని చేస్తావబ్బా? మరి చూడాలి అమ్ముకొస్తాను. అలాగే అలాగే. సార్ ట్రిప్ అయిపోయింది, ఇదిగో డబ్బు. బండి తీసుకెళ్లి షెడ్లో పెట్టేయి. నువ్వు ట్యాక్సీలు కూడా పెట్టావా? ఏదో బ్యాంకులో డబ్బు మురుగుతుందని ఈ వ్యాపారం కూడా పెట్టానులే. అదృష్టవంతుడు సవయ్య. మా అన్నయ్యకు డ్రైవింగ్ తప్ప వేరే పని చేత కాదు. నువ్వు ఒక ట్యాక్సీ ఇప్పిస్తే డ్రైవర్ గా బతుకుతాడు. డ్రైవర్ గానా? నీకు దండం పెడతాను, మా బాబుగా ఆలోచించద్దు.
సరే రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని. అలాగే అలాగే. షోడా షోడా ఎక్సలెంట్. మనం వేసిన ప్లాన్ పూర్తయింది. అయినా మన ఊరికెళ్లేదాకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అనుమానం రాకూడదు. ఇప్పటి వరకు రాలేదు కదా, ఎందుకంత భయం? అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. అలాగే రా. ఇంత మోసం చేస్తావా? ట్యాక్సీ ఆగు. ట్యాక్సీ లేదు గిక్సీ లేదు పావయ్య. పోలీస్ రిపోర్ట్ చేయమన్నావా? పోలీసా? నువ్వా? రగుల్ బాజీ, నా హెయిర్ ఆయిల్ కంపెనీకి గడ్డి గాదరా సప్లై చేస్తానని 5,000 అడ్వాన్స్ కట్ చేసి అయిపు లేకుండా పోయావు. కక్కున 5,000. బాబాయ్, పెద్ద కంపెనీ పెట్టిన మోకం. నువ్వు ఇచ్చిన చెక్కు చెల్లితేగా. మొదటి రోజునే బ్యాంకీలో డబ్బు లేదట. ఇంకా నయం, నీ చెక్కు చూసి నమ్మి సరుకు సప్లై చేయలే. బ్యాంకులో ఏమన్నా సొమ్ము కైంకర్యం చేసావా? ఊరికే పోనేవారు. కదలకుండా కూర్చో, త్వరగా పూర్తి చేస్తాను. కల్పన, కల్పన, కాఫీ పెట్టి తీసుకురా, కస్టమర్ వచ్చారు. ఇక్కడ కూడా వచ్చావా? ఇల్లు బొమ్మ తీస్తున్నావు. ఇన్సెల్, ఈ బ్రూట్ ఎక్కడ ఎందుకుంది? అదంతా ఒక్క సరే, తర్వాత చెప్తాను. కూర్చో, మళ్ళీ వేస్తాను బొమ్మ. ఏం అక్కర్లేదు. ఇది ఇక్కడున్నంత వరకు నేను బొమ్మ గీయించుకోను. ఈ దరిద్రపు గుట్టు మొహం నా బొమ్మ చింపుతుందా? ఎవరే దరిద్రపు గుట్టు మొహం? నీ సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావు? మా అన్నయ్యని వల్లో వేసుకుంది చాలక ఈయన వెంట కూడా పడ్డావా? ఇలాంటి నీతుల బొమ్మలు వేసి బ్రతకడం కన్నా చెమట వచ్చి పని చేసుకోవడమే మేలు. బొమ్మను ఈమె అక్కర్లేదు, ఈమె డబ్బు అక్కర్లేదు. నువ్వెవటివే నన్ను ఆజ్ఞాపించడానికి? నువ్వు ఆ గిరితో సైతెక్కలాడని నాకు తెలియదు అనుకున్నావా? మర్యాదగా మాట్లాడు, లేకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏంటే నువ్వు చేసేది? ఆనంద్, నన్ను చూడాలనుకుంటే, నా బొమ్మ గీయాలనుకుంటే సీతానగరంలో ఉండే మా మామయ్య వర్షాప్ రా, అక్కడ ఉంటాను. ఎంత పని చేసావు కల్పన? ఆశ కోపం వచ్చింది. ముందు వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలి. ఆనంద్, ఆనంద్, ఆగాగు. వచ్చావా బ్రదర్? నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ అబ్బాయిని అమ్మాయిని ఎక్కడ దింపావు? కొత్తపేట చివర ట్యాంక్ దగ్గర గుడిసె. అక్కడ ఎందుకు? వాళ్ళతో కొంచెం పని ఉందిలే.